ఈరోజు కథ పేరు నాన్న చివరి ఆడియో మెసేజ్. కృష్ణా జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో హరీష్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉండేవాడు. మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత నగరంలో స్థిరపడ్డాడు. గ్రామంలో అతని తండ్రి రామయ్య, తల్లి లక్ష్మమ్మ మాత్రమే ఉండేవారు. తండ్రి ప్రతిరోజు ఫోన్ చేసి ఎలా ఉన్నావు బాబు, భోజనం చేసావా అని అడిగేవాడు. కానీ హరీష్ ఎప్పుడూ మీటింగ్లో ఉన్నాను నాన్న, తర్వాత మాట్లాడతాను అని ఫోన్ పెట్టేసేవాడు. తండ్రి మాత్రము ఒక్కరోజు కూడా కోపపడలేదు. పిల్లాడికి పని ఎక్కువ అని తన మనసును తానే ఓదార్చుకునేవాడు. ఒకరోజు హరీష్కు అర్ధరాత్రి గ్రామం నుంచి ఫోన్ వచ్చింది. నీ నాన్నకు గుండెపోటు వచ్చింది అని. అతను వెంటనే బయలుదేరాడు. కానీ ఊరికి చేరేసరికి అంతా ముగిసిపోయింది. తండ్రిని చివరిసారి కూడా చూడలేకపోయాడు. ఆ బాధ అతన్ని లోపల నుంచి విరిచేసింది. కొన్ని రోజుల తర్వాత తండ్రి పాత మొబైల్ ఫోన్ను చూస్తుండగా అందులో హరీష్ కోసం అనే పేరుతో ఒక ఆడియో రికార్డింగ్ కనిపించింది. అది ఎప్పుడూ పంపని వాయిస్ మెసేజ్. వణుకుతున్న చేతులతో ప్లే చేశాడు. బాబు, నువ్వు చాలా బిజీగా ఉంటావని నాకు తెలుసు. అందుకే ఈ మెసేజ్ రికార్డ్ చేస్తున్నాను. నువ్వు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వింటావేమో అనుకుంటున్నాను. నువ్వు చిన్నప్పుడు నా భుజాలపై కూర్చొని జాతరకు వెళ్ళేవాడిని. ఇప్పుడు నువ్వు చాలా పెద్దవాడివయ్యావు. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగావునా, నాకు మాత్రము చిన్న బాబువే. ఒకటి మాత్రం గుర్తుంచుకో, డబ్బు మళ్ళీ సంపాదించవచ్చు, ఉద్యోగం మారుతుంది, కానీ అమ్మా నాన్నతో గడిపే సమయం మాత్రం తిరిగి రాదు. మేము నీ మీద ఎప్పుడూ కోపంగా లేం బాబు. నువ్వు సంతోషంగా ఉంటే చాలు. ఒకరోజు సమయం దొరికితే వచ్చి మన ఇంటి మేడ మీద కూర్చొని ఒక కప్పు టీ తాగుదాం. అక్కడితో రికార్డింగ్ ముగిసింది. హరీష్ ఆపుకోలేక ఏడ్చేశాడు. ఆ ఒక్క మెసేజ్ అతని జీవితాన్ని మార్చేసింది. మరుసటి నెల నుంచి ప్రతి వారాంతము తన తల్లితో గడపడం ప్రారంభించాడు. గ్రామంలోని వృద్ధులను కలవడము, వారితో మాట్లాడడము తన అలవాటుగా మార్చుకున్నాడు. 1 సంవత్సరం తర్వాత తండ్రి జ్ఞాపకార్థం గ్రామంలో ఒక కాల్, ఒక చిరునవ్వు అనే కార్యక్రమం ప్రారంభించాడు. ప్రతి ఆదివారం యువకులు తమ తల్లిదండ్రులకు, ఒంటరిగా ఉన్న వృద్ధులకు ఫోన్ చేసి మాట్లాడే కార్యక్రమం అది. ప్రారంభోత్సవం రోజున హరీష్ తన తండ్రి ఆడియోను అందరికీ వినిపించాడు. అక్కడ ఉన్న చాలామంది కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఆ రోజు గ్రామంలో ఒక బోర్డు పెట్టారు. ప్రేమను తర్వాతకు వాయిదా వేయొద్దు, ఒక రోజు తర్వాత అనే అవకాశం ఉండకపోవచ్చు. నీతి. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, తల్లిదండ్రులకు ఇవ్వగలిగే గొప్ప బహుమతి డబ్బు కాదు, మీ సమయం, మీ పలకరింపు, మీ ప్రేమ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.